ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన బయటపడింది. జనసేన నాయకుడిదే బంద్ కుట్ర అని తేలిపోయింది. జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ ప్రతిపాదన చేశాడు. దీంతో రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా ఉన్న సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశాలు జారీ చేసింది. జనసేన ప్రకటనతో అసలు నిజం తేలిపోయింది. పవన్ సినిమాపై కుట్ర చేసింది జనసేన నేతగా నిర్ధారణ అయింది. మంత్రి దుర్గేష్ కి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు అత్తి సత్యనారాయణ. హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ నలుగురిని విచారించాలని హోంశాఖ కార్యదర్శిని దుర్గేష్ ఆదేశించారు. ఇప్పుడు ఆ కుట్ర చేసింది దుర్గేష్ అనుచరుడే అని నిర్ధారణ అయిపోయింది. అభాసు పాలయ్యామంటూ జనసేన పార్టీ నేతల్లో కలవరపాటు మొదలైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, ఈ మొత్తం వ్యవహారంపై మొదటి నుంచి కూడా అనుమానాలే. ఆయన సినిమా వస్తోంది అనేది ఒకటి. ఇప్పుడు అత్తి సత్యనారాయణని సస్పెండ్ చేశారు. ఆయన దుర్గేష్ అనుచరుడే అని చెప్తున్నారు. మరోవైపు థియేటర్ల బంద్ నిర్ణయం ఎవరిది అని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం మరోవైపు కనిపించింది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? జనసేన ఎలా చూస్తోంది? ఇప్పుడు మరొక విచారణ కూడా ఆదేశించినట్టుగా చెప్తున్నారు. బిందు తన సొంత సినిమా కోసం రాజకీయం చేద్దామని అధికారాన్ని కూడా వినియోగించి కొందరిని టార్గెట్ చేద్దాం అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఇప్పుడు తిరిగి ఆ పార్టీకే దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి అయిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల యజమానులు అటు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బంధుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా సందర్భంగా తీసుకున్న నిర్ణయం అవడం వెనక ఆ నలుగురు కుట్ర ఉందంటూ ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ కుట్ర వెనక ఉన్నది జనసేన మా నాయకుడే అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఏదైతే నిన్న దిల్ రాజు అంశాన్ని బయట పెట్టారు, ఈ రోజు జనసేన తర్వాత దాన్ని విచారించినప్పుడు కూడా ఆ కుట్రదారుడు జనసేన నాయకుడే అన్న అంశం కూడా స్పష్టంగా తేలిపోయింది. స్వయంగా థియేటర్ల బంద్ కుట్ర వెనుక ఉన్నది జనసేన పార్టీనే అని, జనసేన నాయకుడిదే ఆ బంద్ కుట్రని, ఆ బంద్ ప్రతిపాదన చేసింది జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ అంశం. అత్తి సత్యనారాయణ తేలిపోయింది. ఈ రోజు జనసేనకి సంబంధించినటువంటి అంతర్గత క్రమశిక్షణ కమిటీ అయినటువంటి ఏదైతే హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వేములపాటి అజయ్ కుమార్ అత్తి సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా పార్టీలోని సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ నుండి రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి కూడా తొలగిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్ ప్రతిపాదన చేసిన మాట వాస్తవం నిజమా అబద్ధమా తేలియేంత వరకు కూడా దూరంగా ఉండాలని అందరూ ఆదేశించారు. సో దీంతో చాలా స్పష్టంగా ఆశ్చర్యంగా ఈ అత్తి సత్యనారాయణ ఎవరో కాదు, ఎవరైతే ఈ సినిమా థియేటర్ల బంద్ ప్రతిపాదన వెనక కుట్ర ఉందని విచారణకు ఆదేశించారో అదే మంత్రి దుర్గేష్ కి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు. మంత్రి దుర్గేష్ ఆ నిర్ణయాన్ని ప్రకటించిన రోజు కూడా మంత్రి దుర్గేష్ పక్కనే ప్రెస్ మీట్ లో కూడా ఈ అత్తి సత్యనారాయణ ఉన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా జనసేన నాయకుడు ఇందులో రెండు అంశాలు. ఒకటి, జనసేన నాయకుడే ఈ కుట్ర చేయడం ఒక అంశం అయితే, ఈ విషయాన్ని వేరే వాళ్ళపైన రుద్ది ఈ సినిమా కోసం అని సొంత ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా బిజినెస్ కోసం ఏకంగా థియేటర్ల యజమానులందరినీ కూడా ఆ బ్లాక్ మెయిల్ చేయాలన్నటువంటి లేదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ఇదంతా కూడా ఇప్పుడు అబాస్ పాలైనటువంటి పరిస్థితి. సతీష్, మరి అంతా అయిన తర్వాత కూడా మీరు టికెట్ల పెంపు కావాలనుకుంటే కనుక మీరు ఛాంబర్ ద్వారానే రండి, నా సినిమాకైనా అదే వర్తిస్తుందనేది ఆయన కామెంట్ గా కనబడుతుంది. గతంలో తీసుకుంటే అసలు గవర్నమెంట్ కి సినిమాలకి సంబంధం ఏంటని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరొకసారి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఏ పవన్ కళ్యాణ్ అయితే సినిమా రంగం పైన ప్రభుత్వం ఆధిపత్యం ఏంటి, ప్రభుత్వం పెత్తనం ఏంటి, అసలు ప్రభుత్వానికి జోక్యం ఏంటి, ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తో సినిమా తీసుకొని థియేటర్లు ఆడిస్తే అసలు మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి మాట్లాడి విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఏకంగా అసలు వాస్తవానికి ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్ తో సమీక్ష నిర్వహించారు. తన శాఖకి సంబంధం లేదు, పంచాయతీరాజ్ ఫారెస్ట్ శాఖలకి ఎక్కడికి సినిమా ఇండస్ట్రీకి కూడా సంబంధం లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ దుర్గేష్ తో సమీక్షించడం, రెవెన్యూ మంత్రి హోంశాఖ మంత్రులు లేకుండానే సమీక్షించడం, వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా పవన్ కళ్యాణ్ జారీ చేసేయడం, ఇప్పటికీ కూడా థియేటర్ల
యజమాని థియేటర్లో అమ్ముతున్నటువంటి తినుబండారాలకు సంబంధించి, స్నాక్స్ కి సంబంధించి, కూల్ డ్రింక్స్ కి సంబంధించి కూడా ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి వాటిపైన విచారించండి. ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అన్నది దానిపైన విచారించండి. అదే విధంగా మల్టీప్లెక్స్ లో సిండికేట్ అయ్యి మరి ఎక్కువ ధరలకు అమ్ముతూ ఉన్నారు, వాటిపైన విచారించినట్టు పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి రావాలి ఇండస్ట్రీ మొత్తం కూడా తన అధీనంలోనే ఉండాలి అన్నటువంటి ఒక ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. సో కక్షపూరితంగా అయితే ఇప్పుడు కుట్ర అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ కుట్ర చేసింది జనసేన నాయకుడే. జనసేనకి సంబంధించిన రాజమండ్రి ఇన్ఛార్జ్ అట్టి సత్యనారాయణ తేలడంతో ఇప్పుడు జనసేన నాయకులు తాము అవాస్ పాలైపోయామని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.